హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అల్లు అర్జున్ గారు తన ఫ్యాన్స్ అసోసియేషన్ అన్నిటినీ కూడా చాలా ఆర్గనైజ్డ్ గా తీసుకుపోతున్నట్టుగా తెలిసింది. మొన్నే ఒక ఈవెంట్ ప్లాన్ చేసి ఒక అసోసియేషన్ నే క్రియేట్ చేసేసారు. సో ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. అంటే ఫస్ట్ టైం ఒక స్టార్ హీరో ఈ విధంగా తన ఫ్యాన్స్ అన్నిటినీ కూడా అసోసియేషన్ గా ఫామ్ చేసి ఆర్గనైజ్డ్ గా తీసుకెళ్లడం. అసలు దీని వెనకాల ఉన్న స్ట్రాటజీ ఏంటి? అసలు ఏం వ్యూహం అల్లు అర్జున్ గారు చేస్తున్నారు? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఫస్ట్ టైం అనుకుంటా ఒక స్టార్ హీరో ఈ విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఫామ్ చేసేసి చాలా ఆర్గనైజ్డ్ గా తీసుకెళ్తున్నారు. మరి ఎందుకు ఈ అసోసియేషన్, మరి దీనివల్ల అంటే దీని వెనకాల ఉన్న వ్యూహం ఏంటి? అల్లు అర్జున్ గారి స్ట్రాటజీ ఏంటి? రకరకాల న్యూస్ లో అయితే బయట స్పెక్యులేషన్ స్టోరీస్ మనకు వినిపిస్తూ ఉన్నాయి. సో మరి మీ ఒపీనియన్ ఏంటి మేడం దీనిపైన? ఇది నా గర్వకారణం, నా ఆత్మ అన్నాడు ఆయన. ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్, దాని ట్యాగ్ లైన్ అది. అయితే చాలా స్ట్రాటజికల్ గా వెళ్తున్నారు అల్లు అర్జున్ అనేది మీకు అర్థమవుతుంది. అవును. అంటే చాలా ఇప్పుడు మీకు దెబ్బతిన్న పాము ఉంటుంది, మీకు గుర్తుంటే అది సమయం కోసం వేచి చూస్తుంది. ఓకే. అట్లా అల్లు అర్జున్ కూడా చాలా, అంటే అతనికి అన్నీ ఉన్నాయి. పుట్టడం సిల్వర్ స్పూన్ తోటో గోల్డ్ స్పూన్ తోటో పుట్టి ఉండొచ్చు, కానీ ప్రతి మనిషికి ఒక ఆస్పిరేషన్ ఉంటుంది. ప్రతి మనిషి ఏదో సాధించాలనే తపన ఉంటుంది. ఇప్పుడు ఈ తరం కిడ్స్ కనుక తీసుకున్నారంటే మనం ఒక విషయంలో వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. వాళ్ళకి అన్నీ ఉంటున్నాయి, కానీ వాళ్ళ ఐడెంటిటీ కోసం వాళ్ళు కృషి చేస్తున్నారు. అవునా కదా? మనకి డబ్బు ఉందిలే, మనకి ఎందుకు కష్టపడ్డం అని ఎవరు అనుకోవటల్లా. ఈ జనరేషన్ అట్లా ఉంది. అది చాలా మనం అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. ఆ రకంగా అల్లు అర్జున్ కూడా, అంటే ఒక మెగాస్టార్ అనే ఒక గొడుగు కింద ఉన్న ఈ ఫ్యామిలీస్ అన్ని, ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ కింద ఉన్నా కూడా ఒక రామ్ చరణ్, ఒక సాయి ధరమ్ తేజ్ అట్లా చెప్తారు కదా. కానీ ఎప్పుడు కూడా అల్లు అర్జున్ ఆ గొడుగు కిందకి వెళ్ళాడా అనే ఒక సందేహం అందరికీ ఉంది. ఇతను ఎప్పుడు కూడా అల్లు అరవింద్ కొడుకుగా, అల్లు వారి కుటుంబ సభ్యుడిగానే గుర్తింపబడ్డాడు తప్ప ఏ రోజు కూడా మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా అంటే మేనల్లుడిగా గుర్తింపు వచ్చినట్టు మనకు తెలియదు. సరే, ఇప్పుడు మనం అసలు ఆ ఇష్యూస్ లోకి వెళ్ళొద్దు మనం. బట్ వై హీ స్టార్టెడ్ దిస్ అంటే, ఒక పుష్ప 2 ఏదైతే ఉందో, ఒక థియేటర్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, ఆ తర్వాత అది అందరినీ కూడా చాలా ఆశ్చర్యపరిచింది ఆ ఇన్సిడెంట్ మొత్తం. అంటే ఆఫ్ లేట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కనుక అయితే, ఒక కర్ణాటకలో ఒక క్రికెట్ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కావచ్చు, లేదు నార్త్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, ఒక బాబా విషయంలో, లేదు టీవీకే ర్యాలీలో జరిగిన 41 మంది మరణాలు కావచ్చు, ఇవన్నీ చూశాక పుష్ప విషయం ఎంతవరకు సబబు అంటే ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడలేం. ఆ టైంకి అది సబబు అని అనుకున్నారు అప్పట్లో వాళ్ళు. కాబట్టి అవన్నీ కూడా అతని మీద ఒక బలమైన ముద్ర వేశాయా, హర్ట్ అయి ఉండొచ్చుగా. సో దాని ఇంపాక్ట్ వల్ల అతను ఈ అసోసియేషన్ పెట్టాడు. అంటే మీరు అన్నట్టుగా ఒక ఆన్లైన్ మొత్తం నడుస్తుంటే, ఒక సోషల్ మీడియా యుగంలో ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టాలి అనే కోరిక ఎందుకు వచ్చింది? అది కూడా చాలా సిస్టమేటిక్ గా, అంటే వాళ్ళు మొత్తం ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రతి చోట నుంచి వాళ్ళు ఏరుకుని మరీ ఫ్యాన్స్ తీసుకున్నారు. అంటే ఏదో జస్ట్ లైక్ దట్ కాకుండా, ఇప్పుడు మామూలుగా ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే ఎంతసేపు ఒక హీరో జన్మదినం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? బ్లడ్ బ్యాంకులు వెళ్ళి ఒక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు, లేదు హాస్పిటల్స్కి వెళ్ళి బన్ను పాలు ఇవ్వడం, సంథింగ్ అట్లానే ఉంటాయి కదా. కానీ ఇప్పుడు అలా ఉండకపోవచ్చు. వీళ్ళు మొత్తం ఇతని క్యాంపెయిన్ అంతా వాళ్లే చేస్తారు. సినిమా క్యాంపెయిన్ కావచ్చు, సినిమా ప్రమోషన్స్ కావచ్చు, ఈవెన్ ఫ్యాన్స్ కి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఈవెంట్స్ నిర్వహిస్తారట. సో రకరకాలుగా వాళ్ళు చేయదలుచుకున్నారు. అయితే ఇది ఒకటేనా అండి ఆయన మోటో? దీనికోసమే పెట్టారా అల్లు అర్జున్ అంటే? ఆయన ప్రత్యేకంగా ఫ్యాన్స్ అందరినీ పిలిపించుకుని ఇండివిజువల్ గా ఒక్కొక్కరితో ఫోటోలు దిగి అతను చేశారు అంటే అది కాదు. మీకు విజయ్ తీసుకుంటే, విజయ్ వాళ్ళ నాన్నగారు ఫస్ట్ పార్టీ పెట్టారు. పెడితే అతను ఎగనిస్ట్ గా ఉన్నాడు, మీకు గుర్తుంటే. తర్వాత సడన్ గా అతను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ అల్లు అర్జున్
ఒక లాంగ్ స్కెచ్ వేసుకున్నారు అనిపిస్తుంది. ఓకే. అంటే మీరు అనొచ్చు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదండి రాజకీయాల్లో, అంతకుముందు చిరంజీవి ఉన్నారు కదండి, ఇతను ఉమ్, కొత్తగా ఏం చేస్తారు? అవును. ఎవరైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు కొత్తగా. ఉమ్, అంటే ఒక పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా ఇతను, దానికోసమే ఈ అసోసియేషన్ పెట్టారా? అంటే ఓకే. ఏ రకంగా చేస్తారు? ఆంధ్ర అతని టార్గెటా, తెలంగాణ అతని టార్గెటా? ఉమ్, నా దృష్టిలో అయితే తెలంగాణనే అతని టార్గెట్ అవుతుంది. ఎందుకు? ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కనీసం ఇంకొక 3 ఎన్నికల్లో ఎవరు ఏమీ చేయలేరు. అవును. సో మీకు ఇవాళ వాక్యూమ్ అన్నది తెలంగాణలో. ఉమ్, ఇవాళ బీఆర్ఎస్ పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఉమ్, మీకు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ ఒక టెస్టిమోనియల్ లాగా. ఓకే. కాంగ్రెస్ గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఉమ్, అవును. ఎందుకంటే జరిగిన పరిణామాలన్నీ చూసుకుంటే ఈ రోజు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుంది. సో ఇప్పుడు ఈయన మొన్న ఒక రోడ్ మ్యాప్ విషయంలో కూడా ఉమ్, రేవంత్ రెడ్డి ఏమన్నారు, 3 ఏళ్లకి ఇవ్వండి అని అడిగాడు. అవును. అంటే ఏంటి, ఆయన సందిగ్ధంలో ఉన్నారా? ఇక్కడ నెక్స్ట్ కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ బలం పుంజుకుంటుందా? ఉమ్, కూటమి వచ్చి, కూటమి అంటే మళ్ళీ తెలుగుదేశం డైరెక్ట్ పోటీ చేస్తుందని నేను అనుకోను. ఓకే. బట్ దే విల్ గివ్ సపోర్ట్, దే మే గివ్ సపోర్ట్. ఓకే. వాళ్ళ క్యాండిడేట్స్ ని పెట్టచ్చు, ఉమ్, కానీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఖచ్చితంగా ఒక బీసీని ప్రొజెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే. కాబట్టి ఇప్పుడు ఒకవేళ అది జరిగితే కనుకైతే 2028 కాకుండా 2033 నాటికి టార్గెట్ పెట్టుకున్నారా అల్లు అర్జున్? ఉమ్, మీరు ఆలోచించాల్సింది అది. సో పొలిటికల్ ఎంట్రీకి ఇప్పటి నుంచి మార్గం సుగమం చేసుకుని ఉమ్, మనం ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ రకంగా అంటే అల్లు అర్జున్ అనే అతనికి ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఉమ్, ఒక సినిమా యాక్టర్ గానే కాకుండా వ్యక్తిగతంగా తను ప్రొజెక్ట్ చేసుకుంటారా? ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు మలయాళీస్ ఇష్టపడడం అనేది చాలా పెద్ద విషయం. అవును. మల్లు అర్జున్ అయిపోయాడు ఆయన, అవును. అల్లు అర్జున్ కాస్త. ఉమ్, అది మామూలుగా మలయాళీస్ ఎవరిని అంత బాగా బయట వాళ్ళు ఇష్టపడరు. ఓకే. దే హ్యావ్ దేర్ ఓన్ ప్రైడ్ ఎప్పుడు కూడా. మీకు కర్ణాటక వాళ్ళు కూడా అంతే, కర్ణాటక వాళ్ళు ఇష్టపడేది చాలా తక్కువ. ఉమ్, అలా వాళ్ళు ఇష్టపడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఉమ్, సరే తమిళ్ వాళ్ళకి ఆ సమస్య లేదు, వాళ్ళకి భాషా భేదం లేదు, వాళ్ళ భాషను గౌరవించుకుంటారు. ఏ భాష వాళ్ళనైనా వాళ్ళు పరభాష నటీమణులని లేకపోతే నటులని కూడా వాళ్ళు ఇష్టపడతారు. ఉమ్, వాళ్ళ ప్రాబ్లం ఒకటే ఏంటంటే ఓన్లీ లాంగ్వేజ్ విషయంలో దే ఆర్ పర్టికులర్, అంతవరకు దే ఆర్ వెరీ గుడ్. కాబట్టి ఆల్ ఓవర్ వరల్డ్ తీసుకుంటే కూడా ఈరోజు బాగానే అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుంది. ఉమ్, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అంటే ఒక కసి ఉంది అతనికి. ఓకే. మీరు కనుక చూసుకుంటే 2010 నుంచే తాను ఎలా మలుచుకోవాలి అని ఆలోచించాడు అన్నది అర్థమవుతుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా అతను మెగాస్టార్ లాగానే అవ్వాలి అనుకుంటే ఉమ్, ఒక నటుడుగానే ఉండిపోయేవాడు, ఉమ్, కానీ డాన్స్ లో స్పెషాలిటీ తెచ్చుకోవాలని అనుకున్నాడు, అవును. తెచ్చుకున్నాడు కూడా. ఉమ్, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను అల్లు అరవింద్ గారిని కలిశాను. అతను ఒక 2 సినిమాలు 3 సినిమాలు చేశాడు అప్పటికి. ఉమ్, చేసినప్పుడు ఒక కార్యక్రమంలో కలిసినప్పుడు నేను వారికి చెప్పా, అల్లు అర్జున్ ఖచ్చితంగా ఒక మంచి హీరో అవుతాడండి, ఉమ్, డాన్స్ చాలా బాగా చేస్తాడు ఈ అబ్బాయి, ఉమ్, హీ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ హీరో అని చెప్పాను ఆ రోజు. మంచి డాన్సర్ అవుతాడని. ఉమ్, ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఐ సెడ్ దట్. ఓకే. నేను అనేది ఏంటంటే ఒక మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, అయితే ఆ టాలెంట్ బయటపడడానికి సరైన అవకాశాలు రావాలి. ఓకే. అవన్నీ కూడా అతనికి వచ్చాయి. అంటే మేనమావని అతను ఒక ఇదిగా పెట్టుకుని, ఐకాన్ గా పెట్టుకుని తన్ని తాను డెవలప్ చేసుకున్నాడని నాకు అనిపిస్తుంది. ఓకే. కాబట్టి ఈ ఒక పక్క మీరు చెప్పినట్టు ఫ్యామిలీలో సినిమాల్లోనూ ఉన్నారు, రాజకీయాల్లోనూ ఉన్నారు. కాబట్టి ఉమ్, డెఫినెట్లీ ఇవాళ ఈ ఫ్యాన్ బేస్డ్ ఏదైతే ఉందో ఈ అసోసియేషన్ అనేది ఇది ఓన్లీ ఫ్యాన్స్ కోసం కాదు, ఉమ్, అతని భవిష్యత్ రాజకీయ ఏమనాలి అరంగేట్ర కోసం అని మనం చెప్పొచ్చు. ఇంకోటి మేడం, ఇప్పుడు పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వడానికి అని అన్నారు. ఇక్కడ పార్టీ పెట్టి రాజకీయంగా ఎంట్రీ ఇస్తే ఇటు మెగా ఫ్యామిలీ నుంచి జనసేన నుంచి ఎంతవరకు మద్దతు దొరుకుతుంది మేడం ఆయనకి? అది చెప్పలేము మనం. అంటే వాళ్ళకి ఇప్పుడు అక్కడ పోటీ కానీ ఇక్కడ పోటీ ఉండదుగా. అవును. సో ఆ రకంగా ఇక్కడ మద్దతు ఇవ్వచ్చుగా. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నేను మీకు గతంలో కూడా చెప్పాను, నేను ఉమ్, ఒక ఫ్యామిలీలో ఇద్దరు కొట్టుకుంటే ఆ Hmm. కొట్లాడుకోవడం అనేది ఆ ఇష్యూ వరకే ఉంటుంది. ఓకే. మళ్ళా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోటీ చేస్తున్నారనో, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక కష్టం వచ్చిందంటేనో, ఉమ్, లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక సహాయం కావాల్సి వస్తే ఉమ్, ఖచ్చితంగా వాళ్ళందరూ సంఘటితం అవుతారు. అది అవును. గుర్తుపెట్టుకోండి. ఉమ్, కాబట్టి మనం ఫూల్స్ అవుతాం.
ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇవాళ కొట్టేసుకున్నారని మనం సంతోషంగా ఒక వీడియో చేసేయడం, ఒక కమెంట్ చేసేయడం, దట్ ఈస్ నాట్ ద థింగ్. నేను చాలాసార్లు చెప్పా, మీకు మనోజ్ కలుస్తాడు వాళ్ళ బ్రదర్ తోటి అని చెప్పాను గతంలో. నేను ప్రతి ఒక్కళ్ళ విషయంలో చెప్పా, ఈవెన్ అల్లు అర్జున్ కూడా వెళ్ళి కలుస్తాడు, వాళ్ళు మళ్ళా కలుస్తారు అని చెప్పా. అది జరుగుతుంది. ఉంటాయి విభేదాలు, ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. ఇద్దరు అన్నదమ్ములున్నా, ఇద్దరు అక్క చెల్లెలున్నా కొట్టుకోవడం అనేది సహజం. కొన్నిసార్లు అది పీక్ కూడా వెళ్తుంది. ఎంత వెళ్ళినా ఎక్కడో మనకి మనసులో ఆ అనుబంధం తాలూకు ఇది ఉంటుంది చూడండి, అది పోదు. కాబట్టి ఒకవేళ ఇతను నిజంగా ఇక్కడ రాజకీయ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.